కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిజామాబాద్ జిల్లాలో జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వాహనదారులకు నిత్య నరకాన్ని చూపిస్తోంది. 9 ఏళ్లుగా పనులు కొనసాగుతుండటంతో గాల్లోకి పెద్ద ఎత్తున దుమ్ము ఎగిసిపడుతోంది. కంకర, డస్ట్ కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము లేచి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతోంది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి వద్ద 63వ జాతీయ రహదారిపై చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో దశాబ్ద కాలంగా పనులు కొనసాగుతున్నాయి. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే అత్యంత కీలకమైన రహదారి అధ్వాన్నంగా మారడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి నరకం అనుభవిస్తున్నారు ప్రయాణికులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నెపం వేసి పార్టీలు కాలం వెళ్లదీస్తుంటే నిధులు సకాలంలో విడుదల కావడం లేదంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేస్తున్నారు. ఈ యొక్క బ్రిడ్జ్ పనులు స్టార్ట్ అయ్యి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలుగా పనులు నత్తనడకన నడుస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి ఈ యొక్క బ్రిడ్జు చేయలేదు, రైల్వే బ్రిడ్జు కంప్లీట్ చేయలేదంటారు. అది అయిన తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఈ బ్రిడ్జ్ను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఈ యొక్క పనులను అస్తవ్యస్తంగా నడిపిస్తా ఉన్నారు. అడవి మామిడిపల్లి జాతీయ రహదారిపై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దశాబ్దం క్రితం శంకుస్థాపన చేశారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న బడా కాంట్రాక్టర్ సబ్లీజులకు పనులు అప్పగించారు. నిజామాబాద్, కరీంనగర్కు అనుసంధానం చేసే కీలకమైన రహదారి అని తెలిసినా అధికారులు పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆర్ఓబీ నిర్మాణం దాదాపుగా పూర్తి కాగా వంతెనపై 2 వైపులా రోడ్లకు బీటీ వేయాల్సి ఉంది. 9 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో నిధుల కొరత లేకున్నా అంతులేని అలసత్వం చోటు చేసుకుంటోందని వాహనదారులు మండిపడుతున్నారు. కంకర, డస్ట్ కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము లేచి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతోందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. యాక్చువల్లీ 4-5 ఇయర్స్ నుంచి ఈ అడవి మామిడిపల్లి రూట్ అనేది ఇక్కడ రైల్వే కోసం కట్టిన బ్రిడ్జ్ అనేది చాలా తీవ్రంగా ఉన్నది అండి. రోడ్ అనేది చూసుకుంటే డస్ట్ పొల్యూషన్ వల్ల చాలా పెరిగిపోతుంది. వచ్చిపోయే వాహనాలకి చాలా ఇబ్బందికరంగా ఉందండి. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసి తమ జీవితాలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. డస్ట్ కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు.